జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండల పరిధిలోని మెన్నిపాడు గ్రామంలో ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోతున్నాయని గ్రామస్తులు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చాలా అవస్థలు పడుతున్నారని పొలాలకు వెళ్లాలన్నా కూలి పనులకు వెళ్లాలన్నా ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాలన్నా ఉన్నత చదువుల కోసం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయని వివరించారు. ఎంపీ ఎన్నికల సమయంలో మల్లు రవి ఇచ్చిన హామీ ప్రకారం వాగుపై వంతెన నిర్మించాలని మల్లు రవిని కోరిన ఎస్ఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు షాహీన్ అందుకు సంబంధించిన ఎంపీ మల్లు రవి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనైనా సరే తాను దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. లెటర్ రాసుకో తీసుకునేది కలెక్టర్ ఇస్తాను తీసుకుంటావు నేను చెప్పద్దు ఏమి నాకు గుర్తే లేదు నేను ఇచ్చానని చెప్తాను నువ్వు లెటర్దే ఇప్పుడు కావాలంటే రాసిస్తాను తీసుకుంటా. మిన్నిపాడు గ్రామం ఉండవెల్లి మండలం గద్వాల్ జిల్లా. మిన్నిపాడు గ్రామంలో మరి ఏ చిన్న వర్షం వచ్చినా మాకు ఎప్పుడు ఇదే సమస్యనే ఉంది. అయితే మరి మాకు ఈ బ్రిడ్జు మరి హైట్ లేపాలని మేమందరం మా గ్రామ ప్రజలందరం కూడా మేము కోరుకుంటున్నాము. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా అవతలకి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మరి ఏ సమస్యతో వెళ్ళాలన్నా కూడా మాకు భయంకరమైన ఇదిగో ఎప్పుడు ఇదే నీటి జలముతోటే ఎప్పుడు మాకు సమస్యతో ఉంది. అయితే ఎన్నికలేని గ్రామము మూల ప్రాంతమైనందున ఏ నాయకుడు కానీ ఏ అధికార నాయకుడు కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఖచ్చితంగా ఇది బ్రిడ్జ్ నిర్మించాలని మేము ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం. మాకు ఖచ్చితంగా ఈ వంతెన పైన బ్రిడ్జ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆనంద గద్వాల డిస్ట్రిక్ట్ ఉండవెల్లి మండలం మెన్నిపాడు గ్రామం. ఇప్పుడున్న ప్రస్తుతం బ్రిడ్జి కాజే ఉన్నది. దీన్ని హైట్ బ్రిడ్జి కావాలని కోరుతున్నాం. మెన్నిపాడు గ్రామ ప్రజలు ఈ చిన్న వాన వచ్చినా బాగా విధంగా వస్తుంది. అన్ని రకాల ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో ఇంతకుముందు బరవలు కూడా చచ్చిపోయినాయి. బరవలు చనిపోయిన ఇంతకుముందు కొట్టుకొని మళ్ళీ గడ్డకెక్కినారు. ఇద్దరు మంచి చచ్చిపోయినారు కూడా. సింహాలు చచ్చిపోయాయి కదా. ఐటీ బ్రిడ్జ్ కావాలని మెన్నిపాడు గ్రామ ప్రజల తరఫున మేము చెప్తున్నాం. ఆరోగ్యాలు బాగాలేకుండా హాస్పిటల్ పోవాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేకుండా జ్వరాలు వచ్చినా జ్వరం నుంచి అవతలకు దాటిపోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓకేనా? అది కట్ రామన్న ఎవరు వస్తామండి? రామన్న పొద్దుల ఎవరినైనా వాడు